ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. గుడ్డిగా ప్రతి ఆశ్రమాన్ని, ప్రతి స్వామీజీని నమ్మకండి. ఎందుకంటే ఈరోజు ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. కాషాయ గుడ్డలు కట్టుకున్నటువంటి ఆ సన్యాస రూపంలో ఉన్న స్వామీజీలే అన్యాయ అక్రమాలు చేస్తున్నారు. కొంతమంది, అందరూ కాదు. అసలు ఆశ్రమానికే చెడు పేరు తెచ్చుకుంటున్నారు. కిడ్నీ మార్పులు చేయటాలు చూస్తున్నాం కదా, ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. యుక్తాయుక్త జ్ఞాన విచక్షణ చేసి నమ్మండి, గుడ్డిగా అందరినీ నమ్మొద్దు. ఇక ఆత్మకి అసలు వినికిడి అనేది లేనే లేదు, దానికి రుచి లేదు, చూపు లేదు, వాసన అనేటువంటిది లేనే లేదు. ఆత్మ అనేటువంటిది అనంత స్వరూపంగా ఉంటుంది. మతి ఎంతో గతి అంతా అంటాం కదా, నీ మతి ఎంతో నీ గతి అంతా అని అంటుంటాం. అనేటువంటిది అది ఒట్టి మాట. అది కాదు అసలుది. గతి ఎంతో మతి అంతా అన్నటువంటిది, అది గట్టి మాట అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి ఏం చెప్పారో. ఈ విధంగా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన భాషలో, వాడుక భాషలో చెప్తూ ఉంటారు. అది మంత్రబలమే, అంతకంటే ఏం లేదు అక్కడ. మంత్రబలం వల్లనే ఇటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది మానవుల్లో. జగత్తే షిరిడి, తనువే ద్వారకామాయి, జగత్తే తిరువన్నామలై, తనువే రమణాశ్రమం. నేను అన్నటువంటి స్ఫురణ రమణ మహర్షి. ప్రశ్న లేనటువంటి వాడు దేవుడు, జవాబే లేనటువంటి వాడు ఈ జీవుడవుతాడు. కథలోని పాత్రలకు ఉన్నటువంటి జ్ఞాన చైతన్యాలు ఎవరివి? అవన్నీ కథా రచయితవే అవుతాయి. జగత్తులోని సకల జ్ఞాన చైతన్యాలు కూడా ఆ సర్వేశ్వరుడివే అవుతాయి. తెలియనితనంలో తెలిసినతనం సైన్స్ అనేటువంటిది. తెలిసినతనంలో తెలియనటువంటి తనమే ఆధ్యాత్మికం అవుతుంది. సైన్స్ మొత్తం కూడా ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది, నష్టం ఉంది. ఉపయోగానికంటే కూడా నష్టం ఎక్కువైంది. మానవ వినాశనానికే దోహదపడుతూ ఉన్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నా, ఇప్పటికి కూడా ఇంకా ఆగలే పాపం. అది అణుబాంబులు ప్రయోగిస్తాము అంటున్నాడు. అది ప్రయోగిస్తే మనకు కూడా ఇబ్బంది, ప్రపంచ దేశాలు మొత్తానికి ఇబ్బంది. మానవుడు కనిపించినటువంటి ఆ సైన్సే వాడి వినాశనానికి దారి తీసింది. ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, ఎటువంటి వాళ్ళైనా నీలోనే ఉండాలి, అంతేగాని నువ్వు వాళ్ళల్లో ఉండకూడదు. నీ మాట వాళ్ళు వినాలి, వాళ్ళ మాట నువ్వు విను, ఆలోచించాలి. ఏదైనా, ఎంతడైనా, ఎటువంటిదైనా అది నీలోనే ఉండాలి తప్ప నీవు వాళ్ళల్లో ఉండకూడదు. భుక్తిలో రకాలున్నాయి. భుక్తిలో మనం తినేటువంటి దాంట్లో నవరసాలు 9: శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం. అవి కదా నవరసాలు. ఈ 8 రసాలని ప్రతి ఒక్కడు, మానవుడే కాదు జంతువులు కూడా అనుభవిస్తాయి. ఈ 8 రకాలు చిట్ట చివరి అన్నీ ఎక్కడికి పోయేది? 9వ రసం, 9వ రసం శాంతరసానికి పోతుంది. అదే ఆధ్యాత్మికత. ఏ మరణాన్ని చూసి అయితే ముందు భయపడుతున్నాడో, చిట్ట చివరిలో కోరుకునేది మానవుడేంటి? సుఖమరణాన్ని కోరుకుంటున్నాడు దేవుణ్ణి. అది అసలు విషయం. కాబట్టి భుక్తిలో రకాలున్నాయి, భక్తిలో రకాలు అనేటువంటివి ఉన్నాయా? లేనే లేవు. భక్తి ఒక్కటే. ఆ భక్తి అనేటువంటిది గుంపులో రాదు, అది వ్యక్తిగతమైనటువంటిది. పాపం రమణ మహర్షి 15-16 సంవత్సరాలు మంచి యువకుడు. ఆ సమయంలోనే పాపం గోచిగుడ్డ కట్టుకొని అరుణాచల గుహలలో తపస్సు చేశాడు. అరుణాచల రమణుడు చివరికి పరమేశ్వరుడయ్యాడు. చూడండి ఎంత గొప్పతనం అది. కాబట్టి బాణం వేసేటువంటి వాడే సాధకుడు అవుతాడు. బాణం వేసి దాని చుట్టూ గిరగీసేటువంటి వాడే సిద్ధుడు అవుతాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుడివి కాలేవు, దైవ శక్తులు వస్తాయి అంతే. తన కోసం తాను పాడుకున్నటువంటి పాట తనను దేవుడి వద్దకే చేరుస్తుంది. చలనానికి ఏ శక్తి అయితే అవసరమో నిశ్చలానికి కూడా అదే శక్తి అవసరం అనేది అవుతుంది. వైద్యుడిచ్చేటువంటి ఔషధం రోగాన్ని మాత్రమే పోగొడుతుంది. ఆ రోగికి వైద్య శాస్త్రం అవసరమా?
ఒక పక్కవాడు రోగంతో బాధపడుతుంటే కావాల్సిందేంటి? ట్యాబ్లెట్లు, ఔషధాలు. ఆ సమయంలో వాడి దగ్గరికి పోయి వైద్య శాస్త్రం చదువుతామా? ఏమీ ఉపయోగం అనేటువంటిది లేదు. అదేదో ఒక కథ చెప్తారు చూడండి. ఒక స్వామీజీ పాపం వాడికి కొత్తగా పెళ్ళైంది, శోభనం రోజు ఎవరో ఒక పుస్తకం ఇచ్చారు చదువుకోరా అని. వాడు చదువుతూ ఉన్నాడు. ఈలోపు ఏమైంది? తెల్లవారిపోయింది. ఆ విధంగా ఉంటుంది సాధనలు, సిద్ధులు అనేటువంటివి అన్నీ కూడా. గురువు ఇచ్చేటువంటి ఔషధం రోగిని పోగొడుతుంది. కన్న కూతురిని కన్న తండ్రి సేవకుడు. ఆమెను అనుభవించేటువంటి భర్త ప్రభువే అవుతాడు. కావ్యాన్ని రచించినటువంటి వాడు కవి. ఆ కావ్యాన్ని అనుభవించేటువంటి వాడు పాఠకుడు అవుతాడు. సృష్టిని మొత్తాన్ని కూడా కల్పించినటువంటి దేవుడే సేవకుడు. మాధవ సేవ, మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ అంటాం కదా. మాధవుడే మానవుడికి సేవ చేస్తున్నాడు ఇక్కడ. అది మాధవ సేవ అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. స్త్రీని చూడు, స్త్రీని చూడు, స్త్రీగా చూడొద్దు. ప్రపంచాన్ని చూడు, ప్రపంచంగా చూడొద్దు. చూచేవాడే చూడబడేది, వినేవాడే వినబడేది, తాకేవాడే తాకబడేది, తలచేవాడే తలవబడేది. మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం. మనం తల దూకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, పౌడర్ పూసుకుంటాం, లిప్స్టిక్ వేసుకుంటాం. నీ ప్రతిబింబానికి వేయగలవా? వేయలేం. నీ అద్దంలో ఉన్న నీ ప్రతిబింబానికి నువ్వు తలదూవగలవా? బొట్టు పెట్టగలవా? లిప్స్టిక్ వేయగలవా? పౌడర్ పూయగలవా? నీ ప్రతిబింబానికి నీకు నువ్వు చేసుకుంటావు. అదేవిధంగా ఈ భక్తి మార్గం కూడా అవుతుంది. కాబట్టి దేవుడు అద్దంలో చూసుకుంటే ప్రపంచం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. పుట్టుక గుట్టు అందరికీ తెలుస్తుంది, కానీ ఒకడికే తెలియదు. ఎవరికి? పుట్టినవాడికి. చావు గుట్టు ఎవ్వరికీ తెలియదు, చచ్చిన వాడికి తప్ప. తనలో లేనటువంటిది, తాను కానిది అంటూ లేనటువంటి వాడే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు అవుతాడు. తనలో లేనిది, తాను కానిది ఉంటూ ఉన్నటువంటి వాడే జీవుడు. దేవుడు నే అంటే సృష్టి, ను అంటే లయం, మధ్యలో ఉన్నది స్థితి కారణం అవుతుంది. జీవుడు నేనులో నే అంటే జననం, ఇంకా రెండో ను అంటే అదే మరణం, మధ్యలో ఉన్నటువంటిదే జీవితం అనేటువంటిది అవుతుంది. చిన్న జీవుడు జీవుడవుతాడు, పెద్ద జీవుడే దేవుడవుతాడు. భక్తుని రూపంలో ఉన్నటువంటి జ్ఞాని శ్రీ రామకృష్ణ పరమహంస. ఆయన భక్తుడి రూపంలో ఉన్నాడు. జ్ఞానమే భక్తుడి రూపంలో ఉంది. అక్కడ జ్ఞాని రూపంలో ఉన్నటువంటి భక్తుడు స్వామి వివేకానంద అనడంలో సందేహం లేదు. ఏ తామర పువ్వుగా ఉన్నదో, ఏదైతే తామర పువ్వుగా ఉందో అదే బురదగా కూడా ఉంది, బురదలోనే ఉంది. ఏది కుమ్మరి పురుగుగా ఉందో అదే మట్టిగా ఉంది. ఏది జ్ఞాన స్వరూపంగా ఉందో అదే అజ్ఞాన స్వరూపంగా ఉంది అనటంలో సందేహం లేనే లేదు. అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా కలగనేటువంటి వాడే దేవుడు. చూడండి, మనకు దేవుడికి తేడా అది. మనం అనుకుంటే కలలు వస్తాయా? మనం నిద్రపోతున్నాం, మంచం మీద ఉంది శరీరం, ఎవరినో కొట్టినట్టు, ఎవరినో తిట్టినట్టు కలలు వస్తున్నాయి. కాబట్టి ఆ కలలో ఉన్నటువంటి వ్యక్తి కలను కనేటువంటి వాడిని చేరగలడా? జాగ్రత్తగా ఆలోచించండి. కలలో కనపడేటువంటి వ్యక్తులు కల కనేటువంటి వాడిని చేరగలడా? అవి వీడిని కలగనవు, వీడే వాటిని కలగంటున్నాడు అన్నమాట. అంతే. కాబట్టి తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటి? అసలు తల అనేటువంటి ఉండడమే. ఆ తలే లేకపోతే తల నొప్పి అనేటువంటిదే ఉండనే ఉండదు. ఆ తల లేకుండా చేసేటువంటిదే సద్గురువు యొక్క కృప అనేటిది అవుతుంది. సద్గురు కృప అంటే సామాన్యం కాదు. పెద్ద కొండ గుహలో దూరినట్టు ఇంక రావడం అనేది జరగదు. పులి నోట్లో తలకాయ పెట్టినట్లే. దేవుడు జీవుడు ఎదురైతే ఒక్కడే మిగిలేది, ఒక దేవుడే మిగులుతాడు, ఆయనలో చేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు కేవలం ఆ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామిని చూడటానికి పో. అక్కడ ఉండేటువంటి ఆ పర్వతంలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి ఆ విచిత్రాలన్నీ కూడా చూడటానికి పో, ఆనందం కోసం పో. అంతేగాని దేవుడు దైవ దర్శనం అన్నావు అనుకో, పొరపాటున ఆయన కనిపించాడు అనుకో నీకు దేవుడు, ఇంకంతే, నువ్వు మళ్ళీ రావు, ఆయనలో కలిసిపోతావు.
అది జరిగేటువంటిది అన్నమాట. భోగం అనేది కూడా ఒక యోగమే అవుతుంది, యోగం అనేది కూడా ఒక భోగమే ఉంది. నటనలో జీవించేటువంటి వాడు మహానటుడు, జీవితంలోనే నటించేటువంటి వాడు మహాజీవుడు, ఆయనే మహాత్ముడు అంటాం. రామదాసు రామభక్తుడు కాదు, అందరూ రామభక్తుడు రామదాస్ అంటారు కదా, కాడు, రాముడే రామదాస్ అయ్యాడు. రమణుడు శివభక్తుడు కాదు, శివుడే రమణ మహర్షి రూపంలో ఉన్నాడు. అంతా దైవేచ్ఛ